ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం విందామా? పక్షిరాజు చాలా తేట అయిన చూపును కలిగి ఉంటుంది, ఒక గురి కలిగి ఉంటుంది. ఒక 5 కిలోమీటర్ల లో ఉంటున్నటువంటి దూరంలో ఉంటున్నటువంటి ఆహారాన్ని కూడా అది కనిపెట్టగలదు. తనకు ఆహారం కనిపించినటువంటి టైంలో అది కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా గురివైపు చూస్తూ, అనగా ఆహారాన్ని సంపాదించుకోవాలి అన్నటువంటి ఆశతో అది ముందుకు కొనసాగించబడుతుంది. అయితే అది తన తోటి గద్దలతో సరదాగా గడపాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకోకుండా తనను పోషించే ఆహారం వైపు అది ఏం చేస్తుంది అంటే గురి పక్కకి మరలకుండా అది కొనసాగించడం జరుగుతుంది. అయితే దీన్ని ఉద్దేశించుకొనే ప్రియ దేవుని బిడ్లారా, మన యొక్క గురి మనల్ని పోషించేది, మన యొక్క ఆత్మీయ జీవితాలకు కూడా ఆధారమైనది ఒక యేసుక్రీస్తు ప్రభువే. ఈ సత్యముతో అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు ఒక మాట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఏవేవి నాకు లాభకరములో అయి ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ జీవితంలో ఉంటున్నటువంటి మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు జీవించేవిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు సముద్రంలో నడుస్తున్నటువంటి టైంలో యేసయ్య వైపు చూచి పేతురు, నేను కూడా నీతో పాటి నీళ్ళలో నడవాలి అని ఆశపడి అడగటం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వెంటనే సరే అన్నటువంటి రీతిలో పేతురుని పిలిచిన వెంటనే ఎప్పుడైతే పేతురు యొక్క కనుదృష్టి యేసుక్రీస్తు ప్రభు వైపు చూడడం జరిగిందో, యేసయ్యతో సహా ఆయన కూడా సముద్రంలో నడవడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రంలో నడవటం అనేది ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా యేసు వైపు చూచి అటువంటి అసాధ్యమైనటువంటి క్రియ చేయటము పేతురుకు సాధ్యమైంది. వెంటనే సముద్రంలో చెలరేగుతున్నటువంటి అలల వైపు చూచాడు, తుఫాను వైపు చూచాడు, గాలుల వైపు చూచాడు. తనలో ఒక భయం పుట్టేసింది. యేసుక్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోయి ఎప్పుడైతే భయపడడం జరిగిందో వెంటనే నీళ్ళలో మునగడం కూడా ప్రారంభం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉన్నాడు అన్నటువంటి రీతిలో ఆలోచించకుండా భయం పుట్టుకుంది. ఒక ప్రమాదం తనకి జరిగేటువంటి అవకాశం వచ్చింది. వెంటనే యేసయ్య నన్ను రక్షించు అంటే యేసుక్రీస్తు ప్రభు చెయ్యి పట్టుకొని తనను రక్షించడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత భక్తిపరులమైనా, ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా, ఎంత దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నాలో ఉన్నాడు, నా పక్కలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్నటువంటి సందర్భాలు కొన్ని సమయాల్లో మర్చిపోతూ ఉంటాం. అవి ఆర్థిక సమస్యలు అనేటువంటి భయం కావచ్చు, అనారోగ్యం అన్నటువంటి భయం కావచ్చు, నీ యొక్క సమస్యలు అంటున్నటువంటి భయం కావచ్చు. ఈ భయంలో పడి యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో మేలు చేస్తాడు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించలేకపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు, భయపడకు. దేని గురించి కూడా నీ జీవితంలో జరిగే పెనుగాలులకు, అలజడులకు, వేటికి కూడా నీవు భయపడుతూ ఉంటే నువ్వు చేయవలసింది, నీ జీవితంలో జరగవలసింది అది జరగక వెనుదిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు విశ్వాసం ఉంచి ఆయన నీలో ఉన్నాడు అన్నటువంటి వాస్తవాన్ని నువ్వు గమనించినట్లయితే ఆయన ఈ ఉదయకాల సమయంలో గొప్ప అద్భుతం నీ జీవితంలో చేయనయుంటున్నాడు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సకల సమృద్ధి చేత నింపినాయన ఈ దిన దీవెనల చేత మీరు తృప్తి పొందించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.